లేదు మీది తప్ప? మీరంటున్నది రైటా, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న ఈ 95% మంది రైటా? సార్ రేపు తేల్చుదాం. 96. ఒకసారి అనసూయ గారు నేను కాల్ చేస్తున్నాను, మీకు రింగ్ అయితే మీరు ఆన్సర్ చేయొచ్చు. రింగ్ అవుతుంది, ఇది అనసూయ గారి నెంబర్. హలో హలో అనసూయ గారు, నేను బిగ్ టీవీ నుంచి లైవ్లో మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడాలి అనుకుంటే నేను మీ అభిప్రాయం తీసుకుంటాను. కట్ చేశారు. ఓకే, అనసూయ కట్ చేశారు, ఎందుకంటే చెప్పేశాను కాబట్టి. ఓకే, బహుశా అనసూయ గారు మీకు కాల్ చేశాను కాబట్టి మీకు మాట్లాడాలని అనిపించట్లేదు. కానీ మీరు వాయిస్ ఆఫ్ విమెన్ అన్నారు కాబట్టి నేను డైరెక్ట్ మీ వాయిస్నే తీసుకోవాలనుకుంటున్నాను. అనసూయ గారు, నేను మీకు వ్యతిరేకంగానూ లేను, వాళ్ళకి సపోర్ట్గాను లేను, నేను న్యూట్రల్ బెంచ్ పై ఉన్నాను. సో నేను మీ వాయిస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే 95% మంది మహిళలే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ భావజాలం పురుష భావజాలంతో ఇన్ఫ్లుయెన్స్ అయి మాట్లాడుతున్నారా, లేదు మీరు మీ మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారా? వీళ్ళందరూ మీ అభిప్రాయాన్ని నేరుగా తీసుకోవాలనుకుంటున్నాను. అనసూయ గారు, మీరు కట్ చేశారు కాబట్టి నేను ఇక మీకు కాల్ చేయను. కానీ ఒకవేళ మీరు నిజంగా మాట్లాడాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. నేను మీ అభిప్రాయాన్ని తీసుకుంటాను, కాబట్టి 1 to 1 తీసుకుంటాను. అవసరమైతే విజయలక్ష్మి గారిని కూడా లైవ్లోకి తీసుకుని విజయలక్ష్మి గారితో కూడా మనం మాట్లాడదాం. మీ భావజాలం ఒకవేళ మీరు నిజంగా కరెక్ట్ అనుకుంటే, మీరు నమ్మిన సిద్ధాంతం, మీరు వాయిస్ ఆఫ్ విమెన్ అని అనుకుంటే, మీరు నమ్మిన సిద్ధాంతం కరెక్టే, ఈ సమాజమే తప్పుగా చూస్తుందని అనుకుంటే నాతో మాట్లాడండి, నేనే ఇంటర్వ్యూ చేస్తాను. 4 క్వశ్చన్స్ అడుగుతాను అనసూయ గారు, మీరు వాటికి సమాధానం చెప్పండి. లేదంటే ఎవరికి సమాధానం చెప్పకుండా మీరు జస్ట్ వీడియోలు పోస్ట్ చేసి మీ ఆడియోని మీ వాయిస్నే వినిపించి వాయిస్ ఆఫ్ విమెన్ అంటే విమెన్ ఒప్పుకోవడం లేదు. అందుకే అడుగుతున్నాను. మీరు కాల్ చేశాను కాబట్టి ఇదే నెంబర్కి మీరు కాల్ బ్యాక్ చేస్తే రేపైనా నేను మిమ్మల్ని లైవ్లోకి తీసుకుంటాను. జనాలు కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, క్వశ్చన్ టు ఆన్సర్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూడాలనుకుంటున్నారు కాబట్టి మీరు కాల్ చేయొచ్చు. అండ్ నేను ఇంకొకటి, ఆ నెంబర్కి ఇంతకుముందు డిస్ప్లే చేశాను కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎవరైనా నేను అనసూయని సపోర్ట్ చేస్తున్నాను, మిగిలిన వాళ్ళందరూ అనసూయని అనవసరంగా తప్పుపడుతున్నారనే వాళ్ళు ఎవరైనా ఉంటే అదిగో ఆ నెంబర్కి కాల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి. ఓన్లీ అనసూయని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే, శివాజీని వ్యతిరేకించే వాళ్ళు మాత్రమే చేయండి. మిగిలిన వాళ్ళు దయచేసి చేయదు ప్లీజ్, ఎందుకంటే మళ్ళీ ఓవర్లాప్ అయిపోతాయి కాబట్టి ప్లీజ్. కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను రేపు కాల్ బ్యాక్ చేస్తాను. ఎవరైనా ఒక్కరు కాల్ చేసినా, ఇద్దరు కాల్ చేసినా, ఒక్కరు ఇద్దరు అనసూయకి సపోర్ట్ అని కాల్ చేస్తే నేను రేపు మీకోసమే ఒక షో తీసుకుంటాను. సో రేపు 1 గంటకి నేను మీకోసం ఒక షో తీసుకుంటాను. 1 గంట టైం కూడా చెప్పాను. ఎవరైనా ఒక మెసేజ్, నేను అనసూయకి సపోర్ట్ చేస్తున్నాను అని ఒక్కరు మెసేజ్ చేసినా నేను మీకు ఒక వీడియో లింక్ పంపించి నేను రేపు 1 గంటకి డిబేట్ చేస్తాను. 1 గంట వరకు సమయాన్ని ఇచ్చాను. అనసూయ గారు, మీరు కూడా మాకు కాల్ చేయొచ్చు. ఈలోపు చాలా కాల్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా అనసూయని వ్యతిరేకించే కాల్సే. నేను విజయలక్ష్మి గారికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలనుకున్నాను, ఇక ఎందుకంటే 3.5 గంటలు కాల్స్కి సమయాన్ని ఇచ్చాను కాబట్టి దయచేసి నన్ను ఏమనుకోవద్దు. ఇంకొక 5 నిమిషాలు నేను విజయలక్ష్మి గారితో మాట్లాడి ఈరోజు షో కంక్లూడ్ చేస్తాను. కానీ అనసూయ గారిని సపోర్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ చేయండి, ఐ సపోర్ట్ అనసూయ అని. లేదు ఇందులో ఓకే, ఇందులో అంటే మళ్ళీ కమెంట్ బాక్స్లో అంటే మీ నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి వద్దు. ఐ సపోర్ట్ అనసూయని ఒక్క మెసేజ్ మీరు చేస్తే నేను మీకోసం మధ్యాహ్నం 1 గంటకి డిబేట్ తీసుకుంటాను, ఎవరిది తప్పు అనేది తేల్చడానికి. ఓకే, ఫైనల్గా నేను చెప్పింది కరెక్టే అంటారా విజయలక్ష్మి గారు? రోహిత్ గారు, మీరు చెప్పిందంత బాగుంది సార్. నా వైపు నుంచి ఒక చిన్న అప్పీల్ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు మహిళా కమిషన్ కి ఎవరు ఏమీ చెప్పకుండానే సుమోటోగా కేసు తీసుకున్నారు కదా శివాజీ వాడిన 2 పదాల వల్ల. ఇప్పుడు ఇంతమంది మహిళలవి మేము ఆవిడ వస్త్రధారణ విషయంలో ఇబ్బంది పడుతుంటే మేము ఇంతమంది సిగ్గుపడుతున్నాము అని చెప్తున్న తర్వాత కూడా మరి మహిళా కమిషన్ ఏం చేస్తోంది సార్? అంటే మీరందరూ మరి మహిళా కమిషన్ కి వచ్చి ఇదే విషయాన్ని చెప్తారా? ఎలా అప్రోచ్ అవ్వాలో సార్ నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను సార్, నా గుండె మీద చేపెట్టుకుని చెప్తున్నాను. ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియదు సార్. నేను చెప్పాను కదా ఇంతకు ముందే, నేను పెద్దగా చదువుకోలేదు, నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చే మనిషిని కాదు సార్. నేను ఇంట్లో ఉంటాను, నాకు పెద్దగా తెలియదు. అయినా సరే నా మనసులో ఏమనుకుంటున్నానంటే అదే మహిళా కమిషన్ ని ఎలా అప్రోచ్ అవ్వాలో కనుక్కుని ఇప్పుడు దీని గురించి ఏం చేస్తారు మేడం, ఏం చేద్దాం అని చెప్పేసి నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఓకే, ఖచ్చితంగా. అయితే శివాజీ నోటీసులు పంపిస్తే శివాజీ అటెండ్ అయ్యే రోజు కూడా నేను తీసుకుంటాను మహిళల అభిప్రాయాన్ని. ఒకవేళ నిజంగా మీరు మహిళా కమిషన్ ముందు ఇదే అభిప్రాయం చెప్పాలి అంటే దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, ఏంటి అనేది కూడా ఒకసారి సెట్ చేద్దాం. ఒకవేళ మహిళల అభిప్రాయం
ఇప్పుడు మీరు ఎలాగైతే పోల్ నిర్వహించి 96% శివాజీకి అనుకూలంగా ఉన్నారని చెప్తున్నారు కదా, ఉమ్. ఇంకొక పని కూడా చేయండి సార్ దయచేసి. రేపు మహిళా కమిషన్ లో ఈవిడ మీద కేసు తీసుకుంటే ఫైల్ చేద్దాం అనుకుంటున్నాము, మీ ఒపీనియన్ ఏంటి అని కూడా అడగండి సార్. అంటే ఇంతవరకు అనసూయని వ్యతిరేకించారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు అన్నదానికే సపోర్ట్ చేస్తారు. మరి ఏంటి సార్ మహిళా కమిషన్ ఎలా పనిచేస్తుంది నాకు తెలియదు, నాకు తెలియక అడుగుతున్నాను. సుమోటాగా Okay, ఎందుకు తీసుకున్నట్టు సార్ కేసు? ఓకే, అది చట్టబద్ధమైన బాడీ కాబట్టి ఓకే, మన మహిళా కమిషన్ గురించి మనం ఓకే ఏమనొద్దు, వాళ్ళ డ్యూటీ కాబట్టి. కానీ బహుశా మళ్ళీ దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, కానీ మహిళా కమిషన్ ముందు మనం రిప్రజెంట్ చేయొచ్చు. మహిళగా మా అభిప్రాయం కూడా ఇదే అని. సో దాన్ని మహిళా కమిషన్ ఎలా తీసుకుంటుందో మనం చూద్దాం. ఎందుకంటే చట్టాలు ఒక రకంగా ఉన్నాయి కాబట్టి మహిళల్ని కించపరిచే విధంగా పురుషులు ఏ మాటలు మాట్లాడినా నోటీసులు పంపిస్తారు ఆ పురుషులకి. కాబట్టి మహిళా కమిషన్ తన పని తను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. బహుశా పుట్టుకను అవమానించేలా ఇలాంటి వస్త్రధారణతో మమ్మల్ని అవమానించేలా బరితెగించి బజార్ల మీద దిగుతుంటే మరి దానికి ఏం చెప్తారు సార్? మహిళా కమిషన్ తీసుకోవాలి కదా. కరెక్ట్, అందుకే అంటున్నాడు ఒకవేళ ఇంతమంది సపోర్ట్ చేశారు, రేపు మహిళా కమిషన్ కేసుని శివాజీ ఎదుర్కోవాల్సి వస్తే పబ్లిక్ గా కూడా డైరెక్ట్ గా కూడా ఈ సపోర్ట్ ఇలాగే ఉంటుందా, లేదు సోషల్ మీడియాలో మెసేజ్ల వరకు మాత్రమే ఉంటుంది? ఖచ్చితంగా ఒక సంతకాల సేకరణ లాంటిది మీరు కండక్ట్ చేసే పని అయితే కొన్ని లక్షల సంతకాలు వస్తాయి సార్ శివాజీ తరఫున. ఓకే, నేను ఖచ్చితంగా చెప్పగలను. రైట్, ఎస్, ఐ సపోర్ట్ అని అనసూయ అని ఒకరు మెసేజ్ చేశారు. ఎవరు? కట్ కాపీ పేస్ట్ 8861 అంట. ఐ సపోర్ట్ అనసూయ. ఓకే, మీరు మెసేజ్ చేశారు కాబట్టి మీకోసం రేపు మధ్యాహ్నం నేను డిబేట్ తీసుకుంటాను. అవసరం అయితే మీ నెంబర్ని అదిగో డిస్ప్లే చేస్తాను. శ్రీకాంత్ ఒకసారి డిస్ప్లే చేద్దాం. ఇది ఐ సపోర్ట్ అనసూయ అని అన్నారు.